విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'చావా' మూవీ, కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'దిల్‌రూబా', 'కోర్ట్', 'తపన' అండ్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీస్. సో, ఈ వీడియోలో వచ్చేసి ఈ 5 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 తపన అండ్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ. సో, ఈ 2 మూవీస్ అయితే వచ్చేసాయి గైస్. మనకు తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్‌డీతో ఉన్నాయి. సో, మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. టెలిగ్రామ్ గ్రూప్ కాదది. సో, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, చాలామంది అయితే ఫ్రీగా అయితే టైమ్ పాస్ కోసం కాంటాక్ట్ అయితే అవుతున్నారట. సో, తప్పకుండా అయితే వాళ్ళైతే ఈ మూవీస్ అనేవి ఫ్రీగా అయితే ఇవ్వరు. సో, తప్పకుండా అయితే వాళ్ళకైతే మనీ అయితే పే చేయాల్సిందే. సో, ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో, ఎంతో కొంత డిస్కౌంట్ అయితే అడిగి వాళ్ళకైతే పే చేయండి. సో, ఈ 2 మూవీస్ కావాలనుకుంటే మీకు జస్ట్ ₹100 పే చేయండి. ఈచ్ మూవీ ₹50. సో, అందులో మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే అడిగింది. వాళ్ళు ఎంతో కొంత అయితే ఇస్తారు. సో, తప్పకుండా అయితే మీకు ఈ 2 మూవీస్ కావాలనుకుంటే జస్ట్ 1 మూవీకి ₹50. 2 మూవీస్ కావాలనుకుంటే ₹100. 2 మూవీస్ కావాలనుకుంటే ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో, వాళ్ళతో అయితే వెళ్ళి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. టైమ్ పాస్ కోసం అయితే కాంటాక్ట్ అయితే అవ్వకండి. సో, తప్పకుండా అయితే ఈ మూవీ మీకు తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్‌డీతో ఉన్నాయి. 'తపన' మూవీ అయితే మనకు అన్‌కట్ వర్షన్ అయితే ఉంది. సో, మీకు కావాలనుకుంటే 'తపన' మూవీ కావాలనుకుంటే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అండ్ 'ఐలాండ్' మూవీ కావాలనుకున్నా కూడా మీరు జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు తెలుగులో అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, కావాలనుకుంటే టైమ్ పాస్ కోసం అయితే ఎవ్వరు కాంటాక్ట్ అయితే అవ్వకండి. సో, మీకు కావాలనుకుంటే ఎంతో కొంత మీరు డిస్కౌంట్ అయితే అడగండి. వాళ్ళు ఎంతో కొంత అయితే ఇస్తారు. సో, తప్పకుండా అయితే వాళ్ళకైతే మనీ అయితే పే చేయాల్సిందే. సో, నెంబర్ 2 మజాకా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సందీప్ కిషన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. మనకు మార్చ్ 27 నుంచి అయితే పక్కాగా అయితే మనకు సందీప్ కిషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మజాకా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 దిల్‌రూబా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బవరం గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు కూడా ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకు దిల్‌రూబా మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే హాల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'దిల్‌రూబా' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫర్మ్‌గా అయితే ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 కోర్ట్ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు పక్కాగా అయితే ఏప్రిల్ 12 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'చావా' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్స్‌లో మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. ఏప్రిల్ 11 నుంచి అయితే పక్కాగా అయితే 'చావా' మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా వాళ్ళే రిలీజ్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు పక్కాగా అయితే ఏప్రిల్ 11 నుంచి అయితే మనకు ఈ 'చావా' మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఏప్రిల్ 11న కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ 5 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి.